తల్లి కన్నా బిడ్డల మా కంటి పాపై మా చీకటి పల్లెల మీద పొడిసే పొద్దైనారా ఓ వీరుల్లారా వీరుల్లో వీరుల్లారా మన వీరుల్లారా తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా ఓ వీరుల్లారా ఆంధ్ర పెత్తనమంతంజయ్య రాష్ట్రం కోసం రగిలే పోరుల కళాశాలలు వదిలిపెట్టి కథన రంగముల అడుగు పెట్టి చెప్పాలన్నా విద్యార్థుల పైన లాఠీలు ఎరుగుతున్నాయా లేవా? లాఠీలు ఇరిగినా తూటాలు వెళ్ళిన అయినా తెలంగాణ ఉద్యమాన్ని నాకిరా విద్యార్థులు ఆపిరా లాఠీలు ఇరిగిన తూట పేలిన తలలు దించక మీరు ఏటికి ఎదురీరా తీరుగా రాటు తేలినారా ఓ వీరుల్లారా వీరుల్లో వీరుల్లారా అమర వీరుల్లారా తెలంగాణ గడ్డ మీద ముద్దు బిడ్డల్లారా ఓ వీరుల్లారా. ఈరోజు అందుకే అడుగుతున్నామన్నా, తెలంగాణ ఇచ్చేది మేమే తెచ్చేది మేమే, తెలంగాణ అత్తంది ఈడుకొచ్చింది తెలంగాణ ఆడుకొచ్చింది తెలంగాణ అనడే తప్ప తెలంగాణ ఇచ్చేది లేదు ఏం లేదు. 60 ఏళ్ళ నుంచి మనది గిద కోసం ఏమంటారు అవునా కదా? ఈరోజు 60 ఏళ్ళ నుంచి మమ్మల్ని తెలంగాణ వచ్చింది, 100 రోజులలో తెలంగాణ వస్తుంది, 20 రోజులలో తెలంగాణ వస్తుంది, 4 రోజులు వస్తుంది, కొంతమంది అయితే 2 రోజుల్లో తెలంగాణ వస్తుంది అంటారు. ఏమైందన్నా ఏడవైంది తెలంగాణ? 2 రోజులు వస్తుంది తెలంగాణ ఏడవైంది. ఈరోజు అందుకే అడుగుతున్నాము, ఒట్టుటి మాటలు కాదు. ఈరోజు ఈ నాయకులకు చెప్పేది మనం ఒకటే, తెలంగాణ ఇత్తనంటే ఇయ్యూరి లేకపోతే లేదు అవునా కదా? ఈ నాటుడు ఎందుకన్నా మధ్యలో అందుకే అడుగుతున్నాం. ఈరోజు దాగుడు మూతల ఆటలు ఆడద్దు మా తెలంగాణ ప్రజలతో. కాబట్టి తెలంగాణ ఇతర ఇయ్యరా అని చెప్పాలని కోరుకుంటూ ఈ రాజకీయ నాయకులకి వ్యక్తం చేస్తూ అందుకే అంటున్నాం, దాగుడు మూతల దాట వేటలో కొమురన్న సాగతీత సన్నాసుల సంగతేంద చూడరన్న ఏమంటాడు అవునా కదా? దాగుడు మూతల దాట వేటలో కొమురన్న సాగతీత సన్నాసుల సంగతేంద చూడరన్న ఇంటికి పిలిచి ఇస్తారాకు వేసి గుంజినట్టు మామూలుగా తెలంగాణ ఇచ్చినట్టే ఇచ్చిన గుంజుకుంటారు ఏమంటారన్నా? అందుకంటున్నాం, ఇంటికి పిలిచి ఇస్తారాకు వేసి గుంజినట్టు ఇచ్చినట్ట ఇచ్చి తెలంగాణ గుంజుకుండ్రు చూడు. కాదంటే కదందొక్కి కలేరో కొమరన్న ఇచ్చే వరకు బలమని చెప్పరో మాయన్న దాగుడు మూతల దాట వేటలో కొమరన్న సాగదీస సన్నాసుల సంగతేంద చూడరన్న. ఇక తెలంగాణ ఏదంటే ఏమంటారంటే వాని మీద వీడంటారు, వీళ్ళ మీద వాళ్ళంటారు, వాళ్ళు వీళ్ళు నోరు తెలిసి ఏదో ఒకటి చెప్పరేమి. ఓట్లేసి వాళ్ళకెళ్ళి ఒక్కసారి చూడరన్నా. మన రాజకీయ నాయకుల పరిస్థితి ఎట్లుంటారంటే ఓట్లేసే వరకు గడప గడప తిరుగుతారు, ఈయన తలకాయ కడుపులో తలకాయ పెడతారు, నమ్మ ఇచ్చేస్తా అంటారా అంటారా. ఓట్లేసి నోళ్ళకెళ్ళి ఒక్కసారి చూడరన్న పదవులంటే ప్రాణమనే నేతలుండ్రు కర్మరన్న. ఈరోజు మన తెలంగాణ పదవులంటే ప్రాణం అనే నేతలుండ్రు కాబట్టి ఈరోజు మన తెలంగాణ వస్తలేదు ఏమంటారు అవునా కదా? ఈ రోజు మనం అంటున్నాం రాజీనామా అయ్యిరా మేము మళ్ళీ గెలిపిస్తాం అన్నప్పుడు ఈరోజు నాన్న రాజీనామా చేసే పరిస్థితి లేదు మన తెలంగాణ. అందుకే అంటున్నాం, ఓట్లేసి నోళ్ళకెళ్ళి ఒక్కసారి చూడరన్న పదవులంటే ప్రాణమనే నేతలుండ్రు కర్మరన్న. ప్రాణ త్యాగము కన్నా పదవి త్యాగమే పాటిది కడుపు గాలిన తల్లుల రోదన కంటే ఎక్కువ. ఇలా చెప్పాలన్నా, ప్రాణ త్యాగం గొప్పదా పదవి త్యాగం గొప్పదా? గట్టిగా చెప్పాలా, నాకేం చేసలేదు. ప్రాణ త్యాగం గొప్పదా అవునా కదా? ఈరోజు అందుకే అంటున్నాం, ప్రాణ త్యాగము కన్నా పదవి త్యాగమే పాటిది కడుపు గాలిన తల్లుల రోదన కంటే ఎక్కువ. వెనకకు చూస్తే వెట్టి సాగిరే కొమురన్న. ఈ రోజు మనం చేసినంత కాలం వీళ్ళందరూ చేసుకుంటూనే ఉంటారు అవునా కదన్నా? ఒక్కసారి మనం తిరగబడితే ఏమిటో చెప్పు, మన ప్రజలందరం కలిసి తిరగబడితే ఏమిటో అన్న. అందుకంటున్నాం, తిరగబడితే మారిపోవా నియతల రాతలు మారిపోతే లేవా? అందుకంటున్నాం, వెనకకు చూస్తే వెట్టి సాగిరే గౌరన్న ముందు ఇంటి దొంగలను పట్టరో మాయన్న. వెనకకు చూస్తే వెట్టి సాగిరే గౌరన్న ముందు ఇంటి దొంగలను పట్టరో మాయన్న. దాగుడు మూతల దాట వేటలో కుమరన్న సాగదీత సన్నాసుల సంగతేంద చూడరన్న సాగదీత సన్నాసుల సంగతేంద చూడరన్న. ఇక తెలంగాణ ఇత్తం అని 60 ఏళ్ళ నుంచి మన గిడ కోసం. అందుకే అంటున్నాం, తెలంగాణ ఇస్తారా ఇయ్యరా? ఇవ్వకపోతే ఎప్పుడు మీరు ఎట్లా తీసుకోవడం మనకు తెలుసు. అందుకే అంటున్నాం, ఈరోజు ప్రతి విద్యార్థి కూడా ఏ పోరాటం చేసినా ఈరోజు విద్యార్థి ముందున్నాడు. మీరు అప్పటి నుంచి చూడురన్నా, విద్యార్థులు లేని పోరాటం లేదు, విద్యార్థులు లేని చరిత్ర లేదు ఏమంటారు అవునా కదా? అందుకే అంటున్నాం, మా విద్యార్థులు లేని పోరాటం లేదు, మా విద్యార్థులు లేని చరిత్ర లేదు. మా విద్యార్థులు తెలుసుకుంటే ఏదైనా చేసే శక్తి మా అందరికి ఉంది. అందుకే అంటున్నాం, విద్యార్థుల రక్తము చిందని పారే
లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు, విద్యార్థుల రక్తము చిందడి పోరే లేదు, విద్యార్థుల త్యాగము రాయని చరితే లేదు. అందుకే అడుగుతున్నాం, 60 ఏళ్ళ నుంచి మన దారి కోసం పడుతుండ్రు, నమ్ముకుంటా పోతుంటే నట్టేట ముంచుతుండ్రు, నట్టేట ముంచుతుండ్రు. వాళ్ళ ఆస్తులు అడుగుతున్నాం మనమన్నా? మీరందరూ కుయ్యమనకుండా కయ్యమనకుండా కూర్చొని అడిగినట్టే ఉంది. ఇప్పుడు అలా అడుగుతున్నావా? చూసిన వాళ్ళు మంచిగా చెప్తారు, మా వాళ్ళు చెప్తారు, కానీ మన అన్న అడుగుతున్నావా? వాళ్ళ ఆస్తులు ఏమన్నా? వాళ్ళ అంతస్తులు అడుగుతున్నావా? వాళ్ళ సీఎం కుర్చీలు అడుగుతున్నావా? అడుగుతున్నాం. అందుకే అడుగుతున్నాం. ఏం అడుగుతున్నాం? మా తెలంగాణ మా తీవ్రబాయ్ అంటున్నాం. అందుకే అంటున్నాం, వానయాస్తులేమన్నా ఇయ్యమన్నమా, వానయాస్తులేమన్నా అడుగుతున్నామా, ఇతర నీదప్పుడేంది తెలంగాణ, ఇవాళేంది తెలంగాణ, పచ్చడమ్ము కొని వస్తే పాపం పోనీ అంట, పట్నం మాదానంటూ పరేషాను చేస్తుండ్రు, పరేషాను చేస్తుండ్రు. పట్నం వాళ్ళదంటే ఏం చేయాలి? గట్టిగా చెప్పాలి. చెప్పమంటారా? ఏదో ఉన్నా, ఏదో చిన్నపిల్లలు నాకు తెలిసినంత ఏదో ఉడతా భక్తిగా చెప్తున్నా. చెప్పమంటారా? అదా పట్నం మీదంటే వాళ్ళకి మాటలు రాకుండా చేయాలి. అవునా కదా? మాట్లాడితే ఎట్లానా? అందుకంటున్నాం, పట్నం మీదంటే మీ పళ్ళు వీకుతాం, తనని కొట్టుతాం, ఇక్కడ నీదప్పుడేంది తెలంగాణ, యుగాగానుడేంది తెలంగాణ, మా నీళ్ళు దోచుకొని మా నిధులు దోచుకొని సింగరేణి పక్కు దోచు రామగుండం మెలుగు దోచు, రామగుండం మెలుగు దోచు. ఈరోజన్నా మీరు ఆంధ్రది ఎటంగా పోయి చూడు కానీ అన్ని పచ్చడి పొలాలే కనిపిస్తాయి. కనీసం మేడం మీరు ఎటంగా చూడు పచ్చడి పొలాలే కనిపిస్తాయి. అవునా కదా? తెలంగాణకు రాండ్రు, తెలంగాణ కూడా పచ్చగానే కనిపిస్తాయి, కానీ సర్కార్ తుమ్మ చెట్లు జిల్లే చెట్లు కనిపిస్తాయి. ఏమంటారా? అవునా కదా? అందుకంటున్నాం, ఆంధ్ర పంటలన్నీ పండబట్టరా, తెలంగాణ భూములన్నీ ఎండబట్టరా, ఇత్తన నీదప్పుడేంది తెలంగాణ, యుగాగానుడేంది తెలంగాణ, పార్టీలు వేరైనా ఆలోచన వేరైనా అందరము ఒక్కటై తెలంగాణ సాధిద్దాం, తెలంగాణ సాధిద్దాం. ఇక ఏ పార్టీ అయినా సరే, ఏ ఆలోచన అయినా ఉన్నది సరే, వాళ్ళు ఏమన్నా కానీ మనకు కావాల్సి మాత్రం ఒకటే అన్న. ఏదన్నా ఏ పార్టీ అయినా సరే మనకు కావాల్సి మాత్రం ఒకటే. మీరు ఏమన్నా చేయరు, మీరు ఎట్లా సాధించారు, కానీ మాకు కావాల్సి మాత్రం ఒకటే తెలంగాణ. అందుకంటున్నాం, ప్రత్యేక రాష్ట్రంకై పోరు చేద్దాము, ప్రజా తెలంగాణ కొరకు తండు గడదాము, ప్రజా తెలంగాణ కొరకు తండు గడదాము, ప్రజా తెలంగాణ కొరకు తండు గడదాము. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒకసారి ఈ దీక్షకి సంపూర్ణ మద్దతు తెలుపుకుంటే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అప్పటి నుంచి మా మిత్రులందరూ కూడా పాట పాడ